గ్రీన్ టీయా? ఇప్పుడు బ్రష్ చేశారండి. టైం ఎంత అయింది అనుకుంటున్నావు? ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. డే ఇన్ మై లైఫ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా నేనైతే లేచాను కానీ మా హస్బెండ్ అయితే లేవలేదండి. తనకి హెల్త్ బాగోలేదు. ఏమైందో ఏంటో తెలియదు కానీ నిన్నటి నుంచి అయితే చాలా డల్గా ఉంటున్నాడు. అసలు పైకి లేవట్లేదు. ఈరోజు కొంచెం మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారనమాట దమ్మాయిగూడలో. అక్కడ తీసుకెళ్ళి ఏమన్నారు ఏంటి అనేది చెప్తాను. ఈరోజు అసలు ఏమేమి వర్క్ చేస్తాను, ఇంట్లో నేను ఎలా ఉంటాను అనేది కూడా వ్లాగ్ తీసి పెడతాను. ఓకేనా? ఇప్పుడైతే చిన్న చిన్న పనులు అయితే చేసేస్తాను. ఇప్పుడైతే బ్రష్ చేశానండి. చెత్త వాళ్ళు వచ్చారు. చెత్త వేసేసిన తర్వాత వస్తారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. పొద్దున్నే వస్తారండి వాళ్ళైతే. 7:30 ఆ టైంలో వచ్చేస్తారు. ఇంకా అయితే నేను ఇలా గిన్నెలతో పెట్టేశాను కదా. ఇప్పుడు కిచెన్లో చాలా అంటే చాలా వర్క్స్ ఉన్నాయి. ఇల్లు ఉడవాలి గాయస్. పాప చూడండి బొమ్మలు బెలూన్స్ ఇలా పడేసింది కదా. ఇల్లు చేస్తే అయిపోతుంది. బ్రష్ చేసుకోగానే లెమన్ వాటర్ తీసుకుంటే డైజెషన్ అనేది ఫ్రీగా అవుతుందండి. ఇదైతే 1/2 లీటర్ ఉంటుంది. ఇంకక్కడైతే దోసకాయ టమాటా అయితే పెట్టేశానండి. ఎందుకంటే నేను తినాలి కాబట్టి ఏదైనా ఒక వెజిటేబుల్ కర్రీ ఉండాలి. అలాగే ఒక ప్రోటీన్ అంటే ఎగ్స్ కానీ లేదు అంటే కనుక మష్రూము, తర్వాత వచ్చేసి పన్నీరు, ఇవన్నీ కూడా మనకి ప్రోటీన్ ఇస్తుంది అనమాట. ఇప్పుడైతే హాట్ వాటర్ తీసేసుకుందాం గాయ్స్. ఈరోజు అసలు ఎలాంటి వర్క్ చేస్తాను, అసలు నేనేం తింటాను అనేది ఈ బ్లాగ్ గాయ్స్. ఓకేనా? ఇల్లంతా తుడిచి మాపేసేసరికి పిల్ల కూడా వచ్చేసిందండి. ఇంకా అనిల్ అయితే తీసుకొచ్చి దిగబెట్టేసి వెళ్ళిపోతాడండి. ఇంకా పాప అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా దగ్గరనే ఉంటుంది అనమాట. ఇక్కడ రెసిపీ ఏం చూపించలేదు కానీ ఇక్కడైతే కర్రీ చేశానండి. బాండీలకి ఆయిల్ యాడ్ చేసుకుని జీలకర్ర, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దోసకాయ టమాటాను కూడా యాడ్ చేసేసుకున్నాను. చెప్పినట్టు నేనైతే ఈ రెసిపీ ఏం షూట్ చేయలేదన్నమాట. జస్ట్ మీతో షేర్ చేసుకున్నానండి. కర్రీ కూడా అయిపోయిందండి. పక్కన నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకుంటున్నాను. చెప్పు. వచ్చిందండి. బొమ్మల కింద వేసేసింది. ఇల్లు ఉడ్చాను నీట్గా. వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోయారండి. ఇదిగోనండి. ఇంకా నేనైతే నా ఫుడ్ని ప్రిపేర్ చేసేసుకున్నాను. టైం ఎగ్జాక్ట్లీ అయితే 10 అవుతుందండి. నేను మార్నింగ్ ఇప్పుడు 10 o'clock తింటే మళ్ళీ నైట్ 5:30, 6 ఆ మధ్యలో తింటాను. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఏం తీసుకోనండి. అసలు రైసే తీసుకోను. నా డైట్లో లేదనమాట. అయితే బట్టలు ఉతికేసి వచ్చానండి. బట్టలు ఉతికేసాను. ఆల్మోస్ట్ పని అంతా కూడా అయిపోయింది. మా హస్బెండ్ అయితే ఇప్పుడు బ్రష్ చేస్తున్నారు చూడండి. గ్రీన్ టీయా? ఇప్పుడు బ్రష్ చేశారండి. టైం ఎంత అయింది అనుకుంటున్నావు? హాస్పిటల్కి వెళ్దాం ప్రసాద్ కాడికి. సరే, మనకి ఇప్పుడు గ్రీన్ టీ పెట్టేద్దాం. ఆల్మోస్ట్ పని అంతా 11 వరకు అయితే అయిపోతుందండి. ఇంకా తనకు కూడా ఇచ్చినాక ఇద్దరం రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాలి గాయ్స్. గ్రీన్ టీ తీసుకుంటే ఒళ్ళు అయితే తగ్గదండి. ఇది చెప్తే అబద్ధం అండి. ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి. ఇంకా ఓవరాల్గా అయితే స్నానం చేసేసి చక్కగా అయితే ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి. పాప చిత్తమ్మా. సరే, పాప అయితే ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం అయింది కదా, కొన్ని సిరప్లు కూడా వేసేయాలండి అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయింది కదా, నాకు కూడా కొంచెం ఆకలి అనిపిస్తే ఇప్పుడైతే బుల్లెట్ కాఫీ పెట్టేసుకుంటాను గాయస్. ఇంకా మా హస్బెండ్ అయితే ఈవినింగ్ వెళ్దాం హాస్పిటల్కి, ఇప్పుడైతే నేను రాలేను అంటున్నారండి. అందుకని నేను ఇంకా రెడీ అయిపోయి ఇంకా డ్రెస్ అయితే వేసుకోలేదు. ఈవినింగ్ బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుందాము అనేసి పాపకి ఫుడ్ పెట్టి సిరప్లు కూడా వేసేసానండి. నాకు ఇలాంటి డే వ్లాగ్స్ తీయడం చాలా సరదా అండి. ఎందుకు అంటే మన లైఫ్ని మనం చూపిస్తాం అంతే అక్కడ. అంతేనా? ఓకేనా గైస్? ఇంకా చూస్తూ ఆఫ్టర్నూన్ కానీ ఒకవేళ మనకి ఆకలి అనిపిస్తే మాత్రం బుల్లెట్ ఫ్రూట్ కాఫీ అయితే తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అసలు ఆకలి అయితే వేయదండి. కాఫీ లవర్స్ అయితే చాలా కనెక్ట్ అవుతారు ఈ బుల్లెట్ ఫ్రూట్ కాఫీని. బ్యాంక్ దగ్గర అయితే చిన్న పని. నడవు, తాళమే. కమాన్ కన్నా, కన్నా. నైని, నైని, నేను ఇంట్రెస్ట్. బాయ్ సార్.
బ్యాంక్లో పని చూసుకుని ఇంటికి వెళ్తున్నామండి. ఇవాళ ట్యూస్డే కాబట్టి మార్కెట్ అండి, రోడ్డు మొత్తం నిండిపోద్ది ఈవినింగ్. ఇంకా బ్యాంక్లో పని కూడా అయిపోయింది. ఇంకా కాసేపు అయితే రీల్స్ చేసి, సరే చాక్లెట్లు పిల్లకి కొందాం అనుకున్నాము, మర్చిపోయాము. అయితే స్నానం చేయించానండి, పడుకుంది. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? ఓకేనా? హాస్పిటల్కి వెళ్ళవసరం లేదుగా. మొహం చూడండి గైస్ ఎలా అయిపోయింది అసలు. తందైతే నీరసం అయిపోయి జ్వరం వచ్చేసి ఒళ్ళంతా నొప్పులంట. మాకు చాలా టెన్షన్ అయిపోయిందండి. తను ఇంకా అలా పడుకునేసరికి ఏమైంది అని అడుగుతున్నారు కదా. ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నాం గైస్. కన్నమ్మా ఇటు చూడు గైస్. ఇంకా మేమైతే వెళ్ళిపోవడమే. బాయ్ చెప్పాలకి. నేను ఊరు వెళ్ళానండి 2 days. రైస్ ఏం తినకపోయేసరికి నీరసం అయిపోయాడు. జ్వరము ఒళ్ళంతా నొప్పులు వచ్చేసినాయి. తగ్గిందంటే తగ్గిందని హాస్పిటల్కి అవసరం లేదు అని చెప్పారు. ఇంకా శాలిని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తామండి. శాలిని ఇదిగోండి మా చెల్లి. మార్కెట్కి వెళ్తున్నావురా? ఇంకా పాపనైతే శాలినికి ఇచ్చేసి మార్కెట్కి వెళ్ళి ఇంటికి వెళ్ళాలి గాయస్. చాలా నీరసంగా ఉంది చెప్పాలి అంటే. సరే మరి నైని కన్నా బాయ్. ఓకే రావాలి. గాయస్ మార్కెట్ అయితే అయిపోయింది, తీసుకుని వెళ్ళిపోతున్నాను. మన డైట్లో కొన్ని వెజిటేబుల్స్ ఎలా ఉంటాయండి, కొన్ని నాట్ అలౌడ్. దానికి ఇంపార్టెంట్ అయితే కీరా, క్యారెట్, కొబ్బరికాయ మస్ట్ అని చెప్తాను. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే మార్నింగ్ లానే ప్లేట్ అయితే గ్రూప్లో సెండ్ చేయాలండి. ప్రాన్స్ అలాగే దోసకాయ, డ్రై ఫ్రూట్స్ ఆల్మోస్ట్ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసానండి. ఇంకైతే ఇప్పుడు ఫ్రెష్ స్నానం చేసేయాలి. ఇప్పుడే లైవ్ అయితే ఎండ్ అయిపోయిన తర్వాత ఉన్న గిన్నెలు కూడా తోమేసాను గాయస్. ఇంకా ఎందుకంటే రేపటికి నీట్గా ఉండి తోమకపోతే బొద్దింకలు చేరిపోతాయి అనమాట. ఓకేనా? ఇంకప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి నేను కిచెన్లో ఫ్యాన్ ఉంది గాయస్, అంతే అండి. ఇంకా ఇప్పుడే స్నానం కూడా చేసి వచ్చేసాను గాయస్. ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.